హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాసు సోషల్ స్టడీస్ 9th లెసన్ రీడింగ్ ప్రపంచీకరణ. ఈ పిక్చర్ ఆ బడికి వెళ్ళటం. నెక్స్ట్ ఈ బడికి ప్రవేశ ద్వారం. ఈ పిక్చర్ తరగతి గదిలో. ఈ పిక్చర్ నల్లబల్ల దగ్గర టీచర్. మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే కింది లింకులో పూర్తి ప్రకటనను చూడండి. మీరు పైన చూస్తున్నది లండన్ నుంచి ప్రచురితమవుతున్న ఒక వీడియో ప్రకటన. భారతదేశంలో చందాదారుల సంఖ్య పెంచుకోవటం దీని ఉద్దేశం. భారతీయ పాఠకులను ఆకట్టుకోవడానికి చైనా వంటి దేశాలు భారతదేశంపై శ్రద్ధ పెట్టి భారతీయ భాషలను నేర్చుకుంటున్నాయని అది చెప్తున్నట్టుగా ఉంది. ఇది భారతీయ ఉత్పత్తిదారులు లేదా వ్యాపారస్తులను ఉద్దేశించింది కావచ్చు, లేదా భారతదేశం వెళ్ళి పని చేయాలనుకుంటున్న చైనా కార్మికులను ఉద్దేశించింది కావచ్చు. అంటే ఈ ప్రకటనలలో ప్రపంచీకరణ వివిధ కోణాలను మీరు చూడవచ్చు. బ్రిటన్లో ఇంగ్లీష్లో ప్రచురితమవుతున్న పత్రిక భారతదేశంలో కొనుగోలుదారుల కోసం చూస్తుంది. చైనీయులు భారతీయ భాషలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ భారతదేశంలో తమ వస్తువులను అమ్మాలని, తమ కార్మికులను అక్కడికి పంపించాలని, భారతీయ భాగస్వాములతో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. 20వ శతాబ్దం చివర్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో వేగవంతంగా పెరిగిన ప్రపంచీకరణ ఒకటి. దీనికి రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అంశాలను 8వ, 9వ తరగతులలో సేవా రంగంలో కాల్ సెంటర్ వంటి కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడటం వంటివి చూశారు. మార్కెట్లో పెద్ద సంఖ్యలో వినియోగ వస్తువులు లభిస్తున్నాయన్నది మీకు తెలుసు. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనము 3 రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. మొదటిది వస్తువులు, సేవల ప్రవాహము. రెండవది శ్రమ ప్రవాహము, ఉపాధి కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్ళటం. మూడవది పెట్టుబడి ప్రవాహము, స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించటం. ఇవే కాక ప్రపంచీకరణకు రాజకీయ, సాంస్కృతిక కోణాలు ఉన్నాయి. ఉదాహరణకు పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలలో టునీసియా, ఈజిప్టు వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంత్రణలను తొలగించటానికి విప్లవాలు చోటు చేసుకున్నాయి. ప్రసార మాధ్యమాల్లో దీనిని అరబు వసంతంగా పేర్కొన్నారు. ఈ దేశాలలో ప్రసార మాధ్యమాలు కీలకమైన పాత్రను పోషించాయి. ఇతర దేశాల యాజమాన్యంలో ఉండి వాళ్లతో నడపబడుతున్న టీవీ ఛానళ్లు ప్రజలకు మద్దతు ఇవ్వటంతో స్థానిక నాయకుల అధికారాలను నియంత్రించటం వీలయింది. పౌరయుద్ధం, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు జాతీయ సరిహద్దులకు లోబడి చర్చించినప్పటికీ వాటికి ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు, సానుభూతి లభిస్తుంది. ప్రపంచీకరణ కేవలం మార్కెట్కే పరిమితమై లేదు. ఆలోచనలు, భావాలు మరియు సాంకేతికత కూడా పంచుకోబడి విస్తృతమవుతున్నాయి. ఈ పాఠంలో ప్రపంచీకరణలో భాగంగా గత 30-40 సంవత్సరాలలో చోటు చేసుకున్న ఆర్థిక అంశాలను చూద్దాము.
మొబైల్ ఫోన్లు లేదా వాహనాలు వంటి ఏదో ఒక దానిని తీసుకోండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్లను గుర్తించండి. వాటి యజమానులు ఎవరు? అవి భారతదేశంలో తయారవుతున్నాయా? మీ తల్లిదండ్రులతో లేదా ఇతర పెద్దవాళ్లతో చర్చించి 30 సంవత్సరాల క్రితం ఎన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి. పలు దేశాలలో ఉత్పత్తి 20వ శతాబ్దం మధ్య భాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవాళ్ళు. ముడి సరుకులు, ఆహార ధాన్యాలు, తయారైన వస్తువులు మాత్రమే దేశ సరిహద్దులను దాటి వెళ్ళేవి. భారతదేశం వంటి వలస దేశాలు ముడి సరుకులు, ఆహార ధాన్యాలను ఎగుమతి చేసి తయారైన వస్తువులను దిగుమతి చేసుకునేవి. దూరదేశాలను కలపటానికి వాణిజ్యం ప్రధాన మార్గంగా ఉండేది. ఇది పెద్ద బహుళజాతి సంస్థలు ఎంఎన్సిఎస్ మల్టీ నేషనల్ కంపెనీస్ రంగప్రవేశం చేయటానికి ముందు పరిస్థితి ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థ ఎంఎన్సి అంటారు. కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాలలో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పుతాయి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించి తమ లాభాలను పెంచుకోవటానికి బహుళజాతి సంస్థలు ఇలా చేస్తాయి. ఈ ఉదాహరణను చూడండి. పారిశ్రామిక పరికరాలను తయారు చేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థ వాటిని అమెరికాలోని పరిశోధన కేంద్రాలలో డిజైన్ చేస్తుంది. దాంట్లోని విడి భాగాలు చైనాలో తయారవుతాయి. ఈ విడి భాగాలను మెక్సికో, తూర్పు యూరప్ దేశాలకు పంపించి అసెంబ్లింగ్ చేస్తారు. ఆ తర్వాత పూర్తి అయిన సరుకులను ప్రపంచం అంతటా అమ్ముతారు. భారతదేశంలోని కాల్ సెంటర్లు ఈ సంస్థల వినియోగదారుల సేవా కస్టమర్ కేర్ల ద్వారా సేవలు అందిస్తారు. ఈ దేశాలను ప్రపంచ పటంలో గుర్తించండి. ఈ ఉదాహరణలో బహుళజాతి సంస్థ తన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్మటమే కాకుండా వస్తువులు, సేవల ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసింది. దీని ఫలితంగా ఉత్పత్తి ప్రక్రియ అనేక సంక్లిష్ట రూపాలలో నిర్వహించబడుతుంది. ఉత్పత్తి ప్రక్రియను చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపడతారు. పై ఉదాహరణలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశంగా చైనా ఉపయోగపడింది. అమెరికా, యూరప్లలోని మార్కెట్లకు దగ్గరగా ఉండటంతో మెక్సికో, తూర్పు యూరప్లో అసెంబ్లింగ్ చేపట్టారు. భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత కస్టమర్ కేర్ సేవలను అందిస్తున్నారు. వీటన్నిటి ఫలితంగా బహుళజాతి సంస్థకు ఖర్చులో 50 నుండి 60% ఆదా అవుతుంది. ఉత్పత్తిని దేశ సరిహద్దులు దాటి చేపట్టడం వల్ల బహుళజాతి సంస్థలకు చాలా లాభాలు ఉంటాయి. దేశాల మధ్య ఉత్పత్తిని అనుసంధానం చేయటం. బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవటానికి ఉపయోగించే సాధారణ సూచికలు మార్కెట్లకు దగ్గరగా ఉండటం, తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని కార్మికుల లభ్యత, ఇతర ఉత్పత్తి కారకాల అందుబాటు, తమ ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వ విధానాలు ఉండటం మొదలైనవి. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు. లాభాలు సంపాదించి పెడతాయన్న ఆశతోనే ఇటువంటి పెట్టుబడులు పెడతారు. కొన్ని సందర్భాలలో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి.
వీటిని జాయింట్ వెంచర్లు అంటారు. బహుళజాతి సంస్థలు తెచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వలన, అదనపు పెట్టుబడుల వలన స్థానిక కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. అయితే చాలా సందర్భాలలో బహుళజాతి సంస్థల పెట్టుబడులు స్థానిక కంపెనీలను కొనేసి ఉత్పత్తిని విస్తరించుకుంటాయి. పెద్ద ఎత్తున నిధులు ఉండే బహుళజాతి కంపెనీలు ఈ పనిని తేలికగా చేయగలుగుతున్నాయి. ఉదాహరణకు కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ పారక్ ఫుడ్స్ వంటి చిన్న భారతీయ కంపెనీలను కొనేసింది. పారక్ ఫుడ్స్కు 4 వంట నూనె శుద్ధి కర్మాగారాలు, భారతదేశమంతటా పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్, తమ బ్రాండ్కు మంచి పేరు ఉన్నాయి. స్థానిక కంపెనీలను కొనుగోలు చేసిన తర్వాత భారతదేశంలో వంట నూనెలలో కార్గిల్ అతి పెద్ద ఉత్పత్తిదారుగా పరిణమించింది. వాస్తవానికి అనేక అగ్రశ్రేణి బహుళజాతి సంస్థలు సంపద అభివృద్ధి చెందుతున్న దేశ ప్రభుత్వాల మొత్తం బడ్జెట్లను మించిపోతుంది. ఇంత అపారమైన సంపద కలిగిన బహుళజాతి సంస్థల శక్తి, మరింత ప్రభావాన్ని ఊహించండి. బహుళజాతి సంస్థలు ఉత్పత్తిని మరొక విధంగా కూడా నియంత్రిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలలోని పెద్ద బహుళజాతి సంస్థలు చిన్న ఉత్పత్తిదారులకు ఉత్పత్తికి ఆర్డర్లు ఇస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉత్పత్తిదారులు దుస్తులు, చెప్పులు, క్రీడా పరికరాలు వంటి ఎన్నో వస్తువులను ఉత్పత్తి చేసి బహుళజాతి సంస్థలకు అందచేస్తే అవి వాటిని తమ బ్రాండ్ పేర్లతో వినియోగదారులకు అమ్ముతాయి. ఈ చిన్న ఉత్పత్తిదారులకు చెల్లించే ధర, నాణ్యత, సరుకు అందించే సమయం, కార్మికుల పరిస్థితులను ప్రభావితం చేసే అధికారం బహుళజాతి సంస్థలకు ఉంటుంది. బహుళజాతి సంస్థల కారణంగా దూర ప్రాంతాలలోని ఉత్పత్తి మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. విదేశీ వాణిజ్యం, మార్కెట్ల అనుసంధానం. దేశాల మధ్య అనుసంధానంగా చాలా కాలంగా వాణిజ్యం ఉంటుంది. భారతదేశము దక్షిణ ఆసియాల నుంచి తూర్పు, పశ్చిమ వైపులనున్న మార్కెట్లకు ఉన్న వ్యాపార మార్గాల గురించి, ఈ దారుల వెంట జరిగిన పెద్ద మొత్తం వ్యాపారాల గురించి మీరు చరిత్రలో చదివి ఉంటారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ వంటి వాణిజ్య సంస్థలు భారతదేశానికి వచ్చాయన్న విషయం కూడా మీకు గుర్తు ఉండే ఉంటుంది. అయితే ఈ విదేశీ వాణిజ్యం మౌలిక విధి ఏమిటి? క్లుప్తంగా చెప్పాలంటే ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అందిస్తుంది. అదేవిధంగా కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. అంటే విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది. ఇక్కడ ఖర్చులు పెరిగిపోయాయి, మేము మా పరిశ్రమలను మరొక దేశానికి తరలిస్తాము. అధిక వేతనాలు, పని స్థలాల్లో భద్రత. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉండి అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా ఉంది. ఫోర్డ్ మోటార్స్ 1995లో భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. భారతదేశంలో జీపులు, లారీల అతిపెద్ద కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది. 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో 27,000 కార్లు అమ్ముతుంది. భారతదేశం నుంచి
దక్షిణ ఆఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24,000 కార్లు ఎగుమతి చేస్తుంది. ఇతర దేశాలలోని ఉత్పత్తి కేంద్రాలకు విడి భాగాలను సరఫరా చేసేలా ఫోర్డు ఇండియాను అభివృద్ధి చేయాలన్న తలంపుతో కంపెనీ ఉంది. ఫోర్డు మోటార్స్ బహుళజాతి కంపెనీయా? ఎందుకు? విదేశీ పెట్టుబడి అంటే ఏమిటి? ఫోర్డు మోటార్స్ భారతదేశంలో ఎంత పెట్టుబడి పెట్టింది? 1700 కోట్లు. ఫోర్డు మోటార్స్ వంటి బహుళజాతి కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తి చేసే కర్మాగారాలను నెలకొల్పటం వల్ల ఇటువంటి దేశాలు అందించే పెద్ద మార్కెట్నే కాకుండా తక్కువ ఉత్పత్తి ఖర్చు వల్ల కూడా లాభపడతాయి. ఈ వాక్యాన్ని వివరించండి. ప్రపంచ వ్యాప్త కార్ల ఉత్పత్తికి భారతదేశం విడి భాగాలను అందించేలా అభివృద్ధి చేయాలని కంపెనీ ఎందుకు అనుకుంటుంది? కింది అంశాలను చర్చించండి. భారతదేశంలో కార్మికులు, ఇతర వనరుల ఖర్చు. ఫోర్డు మోటార్స్కు వివిధ విడి భాగాలను అందించే పలు స్థానిక ఉత్పత్తిదారులు ఉండటం. భారతదేశం, చైనాలలోని అధిక సంఖ్యక కొనుగోలుదారులకు దగ్గరగా ఉండటం. భారతదేశంలో ఫోర్డు మోటార్స్ కార్ల ఉత్పత్తిని చేపట్టడం వల్ల ఉత్పత్తి కార్యకలాపాలలో ఎటువంటి అనుసంధానం జరుగుతుంది? ఇతర కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు మధ్య తేడాలు ఏమిటి? నైక్, కోకాకోలా, పెప్సీ, హోండా, నోకియా వంటి బహుళజాతి కంపెనీలు దాదాపుగా అమెరికా, జపాన్ లేదా ఐరోపా దేశాలకు చెందినవే. ఎందుకో ఊహించగలరా? బహుళజాతి కంపెనీలు ప్రపంచీకరణ. గత 3-4 దశాబ్దాలుగా చాలా బహుళజాతి సంస్థలు తాము చౌకగా ఉత్పత్తి చేపట్టే అవకాశాలున్న ప్రదేశాల కోసం ప్రపంచం నలుమూలల వెదకసాగాయి. ఆయా దేశాలలో ఈ బహుళజాతి కంపెనీల విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అదే సమయంలో దేశాల మధ్య విదేశీ వాణిజ్యం కూడా వేగంగా పెరుగుతుంది. విదేశీ వాణిజ్యంలో కూడా అధిక భాగాన్ని బహుళజాతి సంస్థలు నియంత్రిస్తున్నాయి. ఉదాహరణకు భారతదేశంలోని ఫోర్డు మోటార్స్ కార్ల తయారీ కర్మాగారం భారతీయ మార్కెట్ల కోసమే కాక ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు కార్లను ఎగుమతి చేస్తుంది. కార్ల విడిభాగాలను ప్రపంచమంతటా ఉన్న తన అనేక కర్మాగారాలకు ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా అనేక బహుళజాతి కంపెనీల కార్యకలాపాలు వస్తువులు, సేవల వాణిజ్యంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అధిక విదేశీ పెట్టుబడులు, విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల ఉత్పత్తి మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగింది. వేగంగా పెరుగుతున్న ఈ దేశాల అనుసంధానం, అంతర్సంబంధాలే ప్రపంచీకరణ. గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం ఏమిటి? గతానికి ప్రస్తుత పరిస్థితికి తేడా ఏమిటి? విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు మధ్య తేడా ఏమిటి? ఇటీవలి కాలంలో భారతదేశం నుంచి చైనా ఉక్కును ఎగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతులు వీటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి. చైనాలోని ఉక్కు కర్మాగారాలు, భారతదేశంలోని ఉక్కు కర్మాగారాలు. చైనాలో ఇతర పారిశ్రామిక వస్తువులు తయారు చేయడానికి ఉక్కును కొనుగోలు చేసే పరిశ్రమలు. చైనాలోకి భారత ఉక్కును దిగుమతి చేసుకోవటం వల్ల రెండు దేశాల ఉక్కు మార్కెట్లు ఎలా అనుసంధానం అవుతున్నాయి? చైనా ఉత్పత్తిదారులు భారతదేశానికి ప్లాస్టిక్ బొమ్మలు ఎగుమతి చేయసాగారు. భారతదేశంలో కొనుగోలుదారులకు ఇప్పుడు భారతీయ, చైనా బొమ్మలలో ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా చైనా బొమ్మలు ఎంతో ఆదరణ పొందాయి. 1 సంవత్సర కాలంలో బొమ్మల దుకాణాలలో 70-80% భారతీయ బొమ్మలకు బదులుగా చైనా బొమ్మలను అమ్మసాగాయి. గతంలో కంటే ఇప్పుడు భారతదేశంలో బొమ్మలు చౌకగా ఉన్నాయి.
చైనాలో బొమ్మల ఉత్పత్తిదారులకు ఇది తమ వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవటానికి అవకాశం ఇచ్చింది. భారతీయ బొమ్మల ఉత్పత్తిదారుల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పోటీ వల్ల భారతీయ ఉత్పత్తిదారులు కొత్త మార్గాలను అన్వేషించవలసి వచ్చింది. ఈ ప్రక్రియలో కొంతమంది దివాలా తీశారు కూడా. ఈ ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి కంపెనీలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, సాంకేతిక విజ్ఞాన ప్రవాహాలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే ప్రపంచంలోని అనేక ప్రాంతాల మధ్య దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. పెట్టుబడి, ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానాల ప్రవాహం వల్ల సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాలు తమ దేశ సరిహద్దుల లోపల కూడా జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై నియంత్రణ కోల్పోతారు. ఉదాహరణకు, ఒకప్పుడు సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవి. ఇప్పుడు ప్రభుత్వం వెలుపల ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని మార్కెట్ శక్తులు ఆ నిర్ణయాలు చేస్తున్నాయి. ప్రపంచీకరణకు దోహదం చేసిన అంశాలు. సాంకేతిక పరిజ్ఞానం. ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం. ఉదాహరణకు, గత 50 సంవత్సరాలలో రవాణా సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందాయి. ఫలితంగా ఎంతో దూరాలకు త్వరగా, తక్కువ ధరలకు వస్తువులను చేరవేస్తున్నారు. సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా వేగంగా ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ సేవలను టెలిగ్రాఫ్, టెలిఫోన్, మొబైల్ ఫోన్లతో సహా ఫ్యాక్స్, ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉపగ్రహ ప్రసార సాధనాల వల్ల ఇదంతా సాధ్యమయ్యింది. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్లు ప్రవేశించాయి. ఇంటర్నెట్ అనే అద్భుత ప్రపంచంతో మీకు పరిచయం ఉండి ఉంటుంది. దీని ద్వారా మీరు ఏ విషయం గురించైనా సమాచారాన్ని పొందవచ్చు. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా నామమాత్రపు ఖర్చుతో మీరు తక్షణమే ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్ పంపించవచ్చు. ఎవరితోనైనా వాయిస్ మెయిల్ మాట్లాడవచ్చు. ప్రపంచీకరణ చాలా సరదాగా ఉంది. ఇది ప్రపంచాన్ని బల్లపరుపుగా చేసింది. అవును, మా కొండలు, చెట్లు తీసేసుకున్నారు. నువ్వు ఆడుకుంటున్న ప్రపంచం మాది కూడా, జాగ్రత్త. ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి సంస్థల పాత్ర ఏమిటి? దేశాలను అనుసంధాన పరిచే వివిధ మార్గాలేవి? సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని తగ్గిస్తుంది. ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది. ఉత్పత్తిదారుల మధ్య పోటీలో తేడా ఉండదు. విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల విధానాల సరళీకరణ. భారతదేశంలో చైనా బొమ్మల దిగుమతి ఉదాహరణకు మరోసారి వద్దాము. బొమ్మల దిగుమతిపై భారతీయ ప్రభుత్వం పన్ను విధించిందనుకుందాము. పన్ను కారణంగా కొనుగోలుదారులు దిగుమతి చేసుకున్న బొమ్మలకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు భారతీయ మార్కెట్లో చైనా బొమ్మలు మరి అంత చౌకగా ఉండవు. దాంతో చైనా నుంచి దిగుమతులు తగ్గిపోతాయి. భారతదేశ ఉత్పత్తిదారులు పుంజుకుంటారు. వాణిజ్య అవరోధాలకు పన్ను ఒక ఉదాహరణ. కొన్ని పరిమితులను విధించటం వల్ల దీనిని అవరోధం అంటారు. విదేశీ వాణిజ్యాన్ని పెంచటానికి లేదా తగ్గించటానికి, నియంత్రించటానికి ప్రభుత్వం
వాణిజ్య అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఎటువంటి వస్తువుల దిగుమతిని అనుమతించాలి, ఒక్కొక్క దానిని దేశంలోకి ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవచ్చు వంటివి ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. స్వాతంత్రం పొందిన తర్వాత భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలు విధించింది. దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించింది. 1950 నుండి 1960లలో పరిశ్రమలు అప్పుడే నెలకొల్పబడుతున్నాయి. పట్టణ భారతం, గ్రామీణ భారతం. 20 సంవత్సరాల క్రితం మా కంప్యూటర్లకు వేగవంతమైన కనెక్షన్ ఉన్నాయి. ప్రస్తుతం మాకు మొబైల్ ఫోన్లో కూడా ఇంటర్నెట్ వస్తుంది. 20 సంవత్సరాల క్రితం మాకు ఇంకా విద్యుత్ కోతలు ఉన్నాయి. ప్రస్తుతం 3G, 4G అంటే ఏమిటి? మాకు స్థిరమైన కనెక్షన్ దొరకటమే కష్టంగా ఉంది. లండన్లోని పాఠకుల కోసం ప్రచురించే ఒక వార్తా పత్రికను ఢిల్లీలో డిజైన్ చేసి ముద్రించాలి. పత్రికల్లో ప్రచురించాల్సిన అంశాలను ఇంటర్నెట్ ద్వారా ఢిల్లీలోని కార్యాలయానికి పంపిస్తారు. టెలికమ్యూనికేషన్ సదుపాయాల ద్వారా పత్రికను ఎలా రూపొందించాలో ఢిల్లీలోని డిజైనర్లకు లండన్ కార్యాలయం నుంచి సమాచారం అందుతూ ఉంటుంది. పత్రిక డిజైనింగ్ అంతా కంప్యూటర్లో జరుగుతుంది. పత్రికను ముద్రించిన తర్వాత ప్రతులను విమానం ద్వారా లండన్కు పంపిస్తారు. డిజైనింగ్కు, ముద్రణకు డబ్బులు లండన్లోని బ్యాంకు నుంచి ఢిల్లీలోని బ్యాంకుకు ఇంటర్నెట్, ఈ బ్యాంకింగ్ ద్వారా తక్షణమే పంపిస్తారు. ఈ ఉదాహరణలో ఉత్పత్తిలో సాంకేతిక విజ్ఞాన ఉపయోగాన్ని తెలియజేసే పదాల కింద గీత గీయండి. ప్రపంచీకరణకు సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య గల సంబంధం ఏమిటి? సమాచార సాంకేతిక పరిజ్ఞానం (IT) విస్తరించకుండా ప్రపంచీకరణ సాధ్యమై ఉండేదా? ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుకొని ఉండేవి కావు. కాబట్టి అత్యవసర వస్తువులైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, ముడి చమురు వంటి వాటి దిగుమతిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. అన్ని అభివృద్ధి చెందిన దేశాలు అవి అభివృద్ధి చెందుతున్న దశలో తమ దేశ ఉత్పత్తిదారులకు ఏదో ఒక విధంగా రక్షణ కల్పించాయన్న విషయాన్ని ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాలి. అయితే 1991 నుండి దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు. భారతీయ ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీ పడాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం గుర్తించింది. పోటీ ఫలితంగా దేశంలోని ఉత్పత్తిదారులు తమ నాణ్యతను మెరుగుపర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి వాటి పని తీరు మెరుగు అవుతుందని భావించారు. ఈ నిర్ణయానికి బలమైన అంతర్జాతీయ సంస్థల మద్దతు ఉంది. దాంతో విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలను చాలా వరకు తొలగించారు. దీని అర్థం దేశంలోకి సరుకులు స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చు, అలాగే ఎగుమతి కూడా చేయవచ్చు. విదేశీ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు, కర్మాగారాలను స్థాపించవచ్చు. ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఆర్థిక సరళీకరణ అంటారు. సరళీకృత విధానాల ఫలితంగా తాము ఏమి ఎగుమతి, దిగుమతి చేయదలుచుకున్నారో ఆ వ్యాపారులు, వాణిజ్యం చేసేవారు స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు. అంతకు ముందుతో పోలిస్తే చాలా తక్కువ పరిమితులను ప్రభుత్వం విధిస్తుంది. కాబట్టి దీనిని సరళీకృత ఆర్థిక విధానం అంటారు. ప్రపంచీకరణకు చొరవ
చోదక శక్తి ఏది అనే ప్రశ్నను ఇప్పుడు వేసుకోవాలి. అది రాజకీయ నిర్ణయమా లేక ఆర్థిక సాంకేతిక రంగ విప్లవమా? ప్రపంచీకరణకు ఆర్థిక రంగమే మూలమని భావించే వాళ్ళు దానికి ఆర్థిక శక్తులు కారణమని, దాని ఎల్లలను అవే నిర్ణయిస్తాయని వాదిస్తారు. రాజకీయాలు కారణమని భావించే వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ముందుగా ఇది మొదలైందని అంటారు. ప్రభుత్వాలు పరిమితులు విధిస్తాయి లేదా వాటిని తొలగిస్తాయి. ఒక ప్రదేశం అనువుగా ఉందో లేదో అంచనా వేసుకోవటానికి మార్కెట్ పరిస్థితులే కాకుండా రాజకీయ వాతావరణం కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. వాస్తవం ఏమిటంటే పై రెండింటికి సంబంధం ఉంది. ఒక ప్రత్యేక నేపథ్యంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని గుర్తిస్తే ఇవి ఆ పాటికే వచ్చిన ఆర్థిక సాంకేతిక మార్పులను పరిగణలోకి తీసుకుంటాయని అర్థం అవుతుంది. ప్రపంచ పరిపాలనా సంస్థలు ఈరోజు ప్రపంచంలోని అధిక శాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలను ప్రపంచ పరిపాలనా సంస్థలు తీసుకుంటున్నాయి. దీనికి చక్కని ఉదాహరణ శీతోష్ణ స్థితి మార్పు. మొదట కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయాన్ని ఆయా దేశాలకు వదిలిపెట్టారు. అయితే కర్బన ఉద్గారాలను తగ్గించటానికి ఒక దేశం ప్రయత్నిస్తే పరిశ్రమలు నియంత్రణలు తక్కువగా ఉన్న వేరే చోటుకు తరలిపోయి ఉద్గారాలను విడుదల చేస్తూ ఉంటాయని గుర్తించారు. కాబట్టి ఉద్గారాలు, శీతోష్ణ స్థితి మార్పు వంటి అంశాలను దేశాలన్నీ కలిసి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ పరిపాలనా సంస్థలో ఒకటైన ప్రపంచ వాణిజ్య సంస్థను WTO గూర్చి కొంత వివరంగా చూద్దాము. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో విదేశీ వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలకు బలమైన అంతర్జాతీయ సంస్థల మద్దతు ఉందని తెలుసుకున్నాము. విదేశీ వాణిజ్యానికి, పెట్టుబడులకు అవరోధాలు నష్టం కలగచేస్తాయని ఈ సంస్థలు వాదిస్తాయి. దేశాల మధ్య వాణిజ్యం ఎటువంటి అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలని వీళ్ళు అంటారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థలలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి అవి పాటించబడేలా చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడాలి. అయితే ఆచరణలో అభివృద్ధి చెందిన దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను వాణిజ్య అవరోధాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో వాణిజ్యంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ దీనికి ఉదాహరణ. భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం. ప్రపంచీకరణ ఫలితంగా ప్రజల జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి? ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు, ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది. వీళ్ళు ఎంచుకోవటానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి. అనేక ఉత్పత్తులలో నాణ్యత పెరిగి ధరలు తగ్గాయి. ఫలితంగా ఈ ప్రజలకు అంతకు ముందు సాధ్యం కానంతగా మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. ఉత్పత్తిదారులు, కార్మికులపై ప్రపంచీకరణ ప్రభావం ఒకే రకంగా లేదు. బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి. అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టటం వాళ్లకు లాభసాటిగా ఉంది. సెల్ ఫోన్లు, వాహనాలు,
ఎలక్ట్రానిక్స్, శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి పరిశ్రమలలోను, పట్టణ ప్రాంతాలలో బ్యాంకింగ్ వంటి సేవలలోను బహుళజాతి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఉత్పత్తులకు సంపన్న కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పరిశ్రమలు, సేవలలో కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమలకు ముడి సరుకులు అందించే స్థానిక సంస్థలు కూడా లాభపడ్డాయి. భారతదేశంలో వ్యవసాయ రంగమే అత్యధిక ఉపాధిని కల్పిస్తుంది. దీనిని అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంతో పోల్చండి. అమెరికా జీడీపీలో వ్యవసాయం వాటా 1% కాగా మొత్తం ఉపాధిలో 0.5% మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. అయినా కానీ అమెరికా వ్యవసాయంలో ఉన్న ఈ కొద్ది మందికే ఉత్పత్తికి, ఇతర దేశాల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయి. పెద్ద ఎత్తున లభించే ఈ సబ్సిడీల వల్ల అమెరికా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు అమ్మగలుగుతున్నారు. అదనంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను వీళ్ళు ఇతర దేశాల మార్కెట్లో చాలా తక్కువ ధరలకు అమ్మగలుగుతూ ఉన్నారు. ఇది ఆ దేశాలలోని రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇలా ప్రశ్నిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాల ప్రకారం మేము వాణిజ్య అవరోధాలను తొలగించాము. కానీ మీరు ఆ నియమాలను పట్టించుకోకుండా మీ రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. మా రైతులకు మద్దతు ఇవ్వొద్దని మా ప్రభుత్వాలకు చెప్పి మీరు మీ రైతులకు మద్దతును కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛ, నాణ్యమైన వాణిజ్యం అంటే ఇదేనా? భారతదేశ అతిపెద్ద కంపెనీలలో అనేకం పెరిగిన పోటీ వల్ల ప్రయోజనం పొందాయి. వాళ్ళు కొత్త సాంకేతిక విజ్ఞానంలోను, ఉత్పత్తి పద్ధతులలోను పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి ప్రమాణాలను పెంచారు. విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయటం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి. అంతేకాదు ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి. టాటా మోటార్స్ వాహనాలు, ఇన్ఫోసిస్ ఐటీ, రాన్బాక్సీ మందులు, ఏసియన్ పెయింట్స్ రంగులు, సుందరం ఫాస్టెనర్స్, నట్టులు, బోర్డులు వంటి భారతీయ కంపెనీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు కలిగి ఉన్నాయి. ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి ఐటీతో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి. లండన్లోని కంపెనీకి భారతదేశంలోని కంపెనీ పత్రికను ముద్రించి ఇవ్వటం, కాల్ సెంటర్ల నిర్వహణ ఇందుకు కొన్ని ఉదాహరణలు. అంతేకాకుండా డేటా ఎంట్రీ, జమ ఖర్చు, లెక్కలు, పరిపాలన సంబంధమైన పనులు, ఇంజనీరింగ్ మొదలైనవి ఇప్పుడు భారతదేశం వంటి దేశాలలో చౌకగా చేసి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చిన్న ఉత్పత్తిదారులు పోటీ పడండి లేదా అంతరించిపోండి. అనేక చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు ప్రపంచీకరణ పెను సవాళ్లను సృష్టించింది. పారిశ్రామికవేత్తగా ఇంత తక్కువ కాలంలో సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని రవి ఊహించలేడు. తమిళనాడులోని పారిశ్రామిక పట్టణమైన ఉస్సూరులో కెపాసిటర్లు ఉత్పత్తి చేసే సొంత కంపెనీ స్థాపించటానికి 1992లో రవి బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు. ట్యూబ్లైట్లు, టెలివిజన్లు వంటి పలు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలలో కెపాసిటర్లను ఉపయోగిస్తారు. 3 సంవత్సరాలలో అతడి కంపెనీ వృద్ధి చెంది 20 మంది కార్మికులు పని చేయసాగారు.
ఇటీవలి కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నాయి. ఈ సెజ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి. విద్యుత్, నీళ్లు, రోడ్లు, రవాణా, గిడ్డంగులు, విద్య, వినోద సదుపాయాలు. ప్రత్యేక ఆర్థిక మండల సెజ్లో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి 5 ఏళ్ల పాటు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది. కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీకి కార్మికులపైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. అయితే విదేశీ కంపెనీలు కార్మిక చట్టాలను ఇంకా సడలించాలని కోరుతున్నాయి. భారతదేశ ప్రజలు పోటీ వల్ల ఏ విధంగా లాభపడ్డారు? మరిన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా ఎదగాల? దేశంలోని ప్రజలకు దానివల్ల ప్రయోజనాలు ఏమిటి? మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి విధ్వంసం కావచ్చని మనం ఇదివరకే చదివాము. ఆర్థిక మండలాలను నెలకొల్పడాన్ని భారతదేశంలోని కొంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు ఎవరో, ఎందుకు వాటిని వ్యతిరేకిస్తున్నారో తెలపండి. ఈ చిత్రానికి ఒక ఊహాత్మక వ్యాఖ్య రాయండి. ఇది ప్రపంచీకరణ గురించి ఏం చెప్తుంది? 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కారణంగా ప్రభుత్వం కెపాసిటర్ల దిగుమతిలో పరిమితులను తొలగించటంతో అతడి కష్టాలు మొదలయ్యాయి. అతడి ప్రధాన కొనుగోలుదారులైన టెలివిజన్ కంపెనీలు టెలివిజన్ సెట్ల ఉత్పత్తికి కెపాసిటర్లతో సహా వివిధ విడి భాగాలను పెద్ద సంఖ్యలో కొనేవి. అయితే బహుళజాతి సంస్థ ఎంఎన్సీల టీవీ బ్రాండుల నుంచి పోటీ ఫలితంగా భారతీయ టెలివిజన్ కంపెనీలు బహుళజాతి సంస్థలకు అసెంబ్లింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. అవి ఒకవేళ కెపాసిటర్లు కొనాల్సి ఉన్న వారు దిగుమతి చేసుకున్నవి రవి లాంటి ఉత్పత్తిదారులు ఇస్తున్న ధరలో సగానికి వస్తున్నాయి కాబట్టి వాటికే మొగ్గు చూపుతారు. ఇప్పుడు రవి 2000 సంవత్సరంలో ఉత్పత్తి చేసిన సంఖ్యలో సగమే ఉత్పత్తి చేస్తున్నాడు. అతని దగ్గర ఇప్పుడు 7 కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇదే వ్యాపారంలో హైదరాబాదు, చెన్నైలలో ఉన్న రవి మిత్రులు తమ పరిశ్రమలను మూసివేశారు. పెరుగుతున్న పోటీ వల్ల రవి చిన్న ఉత్పత్తి కేంద్రం ఏ విధంగా ప్రభావితం అయ్యింది? ఇతర దేశాలతో పోలిస్తే తమ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కాబట్టి రవి లాంటి వాళ్ళు ఉత్పత్తిని నిలిపివేయాలా? మీ అభిప్రాయం ఏమిటి? భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీకి తట్టుకోవాలంటే 3 అవసరాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొన్నాయి. మెరుగైన రోడ్లు, విద్యుత్, నీళ్లు, ముడి సరుకులు, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి, ఆధునీకరణ, తక్కువ వడ్డీకి సకాలంలో రుణాల అందుబాటు. ఈ 3 అంశాలు భారతీయ ఉత్పత్తిదారులకు ఎలా సహాయపడతాయో వివరించండి. వీటిలో పెట్టుబడులు పెట్టడానికి బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపిస్తాయా? ఎందుకు? ఈ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడటంలో ప్రభుత్వ పాత్ర ఉందనుకుంటున్నారా? ఎందుకు? ప్రభుత్వం తీసుకోగల ఇతర చర్యల గురించి ఆలోచించండి. తరగతిలో చర్చించండి. న్యాయమైన ప్రపంచీకరణ కోసం పోరాటం. పై ఉదాహరణల ద్వారా ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదని తెలుస్తుంది. విద్య, నైపుణ్యం, సంపద ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఇంకొక వైపున ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరు కాదనలేని
వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చేయాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. దాని ప్రయోజనాలు మరింత బాగా పంచుకోబడతాయి. దీనిని సాధ్యం చేయటంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వాళ్ళకే కాక దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. ప్రభుత్వం చేపట్టగలిగిన కొన్ని చర్యల గురించి మీరు తెలుసుకున్నారు. ఉదాహరణకు కార్మిక చట్టాలు సరిగ్గా అమలు అయ్యేలా చూసి కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి. చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకొని పోటీ పడగల శక్తి వచ్చే వరకు వాళ్లకు సహాయపడాలి. అవసరమైతే ప్రభుత్వం వాణిజ్య పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరపవచ్చు. ఇవే ఆసక్తులు ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు. గత కొద్ది సంవత్సరాలలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాలతో, ప్రజా సంఘాల విన్నపాలతో ప్రపంచ వాణిజ్య సంస్థలో వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ప్రభావితం అయ్యాయి. న్యాయమైన ప్రపంచీకరణ కోసం జరిగే పోరాటంలో ప్రజలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించగలగారని ఇవి నిరూపిస్తున్నాయి. ఇతర అంశాలు. ప్రపంచీకరణ వల్ల జాతీయ రాజ్యాలు అంతరించిపోతాయా అనేది ఒక ప్రముఖ చర్చనీయ అంశం అయ్యింది. ప్రజలు ఒక ప్రాంతం ఆధారంగా సంఘటితమై దేశాలను రాజకీయంగా గుర్తించడం ఇంతకాలం జరుగుతుంది. ఈ రకమైన ప్రాంతాల విభజన వల్ల మేము, వాళ్ళు, బయటిది, స్థానికమైనది అనే మానసిక పునాదులతో తమ దేశం అనే భావన ఏర్పడి జాతీయత భావన రూపొందింది. ప్రపంచీకరణ యొక్క అతిపెద్ద ప్రభావం ఏదైనా ఉంటే అది ఈ జాతీయ భావన పలచబడటమే. అందరి దృష్టిని ఆకర్షించిన మరొక అంశం ప్రపంచీకరణ సాంస్కృతిక వైవిధ్యతకు దారితీస్తుందా లేక సాంస్కృతిక మూసపోతకు దారితీస్తుందా అనేది. ఆధునిక ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని సంస్కృతులు, భావాలు ప్రాచుర్యం పొంది ఇతర స్థానిక అల్పసంఖ్యాక వర్గాల సంస్కృతులు పక్కకు నెట్టివేయబడ్డాయని కొందరు వాదిస్తారు. అయితే మరికొందరు తరచుగా పక్కకు నెట్టివేయబడిన సాంస్కృతిక అలవాట్లకు ప్రపంచీకరణ తగినంత చోటు ఇచ్చి అవి విస్తరించటానికి దోహదపడిందని భావిస్తున్నారు. కొన్ని భాషలు విస్తృతంగా ఉపయోగించబడి అంతర్జాతీయ ప్రసార సాధనాలకు వారధిగా ఉండి ఇతర భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని కొంతమంది పేర్కొంటున్నారు. ముగింపు. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ప్రపంచీకరణ అంటారు. ఇది 20వ శతాబ్దం చివరలో ప్రపంచమంతటా సంభవించిన గొప్ప మార్పు. దీనికి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలు సైతం ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఒక ముఖ్యమైన అంశం అపార సంపద ఉన్న బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు, వాణిజ్యం ద్వారా మార్కెట్లో ఉత్పత్తి అనుసంధానింపబడటం, వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న సరళీకృత విధానం ద్వారా అవరోధాలను తొలగించటం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచినట్లు అయ్యింది. ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు. సంపన్న వినియోగదారులకు నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది.
సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొక వైపున వేలాది మంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ళ ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతుంది. 2 పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవటం ముఖ్యం. అసమానత్వంలోని మరొక కోణం ఇతర దేశాల విధానాలలో ధనిక దేశాల పెత్తందారీ ఆధిపత్యం, వాణిజ్యం, పెట్టుబడులు, వలస వంటి అంతర్జాతీయ ఆర్థిక విధానాలలో అయితేనేమి, దేశ వ్యవహారాలలో అయితేనేమి ధనిక పాశ్చాత్య దేశాలు మిగిలిన ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒకవైపున ప్రపంచీకరణకు మద్దతు పలికేవాళ్ళు విశ్వ అనుసంధానం ద్వారా ప్రపంచీకరణ అభివృద్ధికి, సంపదకు అవకాశాలను అందిస్తుందని భావించగా, దానిని విమర్శించే వాళ్ళు ప్రపంచంపై ఆధిపత్యం పొందటానికి కొన్ని పాశ్చాత్య దేశాలు చేసే ప్రయత్నమని భావిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IMF వాటి అధికారం, పునర్నిర్మాణం, అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకును IBRD, అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను IDA కలిపి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. ఈ 2 సంస్థలలో 170కి పైగా సభ్య దేశాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు ఈ సంస్థల పనిని నిర్దేశిస్తాయి. ఈనాటికి కూడా అమెరికా ఓటుకు 16% విలువ ఉంది. జపాన్, జర్మనీ, UK, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కొక్క దానికి 3 నుండి 6% ఓటు అధికారం ఉంది. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే ఇండియా, చైనాలకు ఎక్కువ ఓటింగ్ అధికారం ఉంది. ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవటంలో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతుంది. కీలక పదాలు: బహుళజాతి సంస్థలు, MNCs, జాతీయ రాజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ పెట్టుబడి, విదేశీ వాణిజ్యం, సరళీకృత ఆర్థిక విధానం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ ఎగ్జామ్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 10th క్లాస్ నుండి 9th నుండి 8th నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి లెసన్ లైన్ టు లైన్ ఇంపార్టెంట్. మీకు వీలైనప్పుడు ఏదైనా వేరే పని చేస్తూ కూడా ఇలాంటి వీడియోస్ పెట్టుకొని వినవచ్చు. లైన్ టు లైన్ రీడింగ్ ఉంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.